వెల్కమ్ టు అభినయ్ న్యూస్. నేను హరిత. ముందుగా హెడ్లైన్స్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యల ముమ్మరం. 12 బృందాలతో సహాయక చర్యలు. మండుటెండలో ట్రాఫిక్ పోలీసుల ఉద్యోగం. సిగ్నల్స్ ని పట్టించుకోకుండా వెళ్తున్న పబ్లిక్. రాజకీయ బానిసత్వం నుంచి రాజకీయ సమానత్వం జరగాలి. బీసీ కులాల ఐక్యవేదిక. ఎస్ఎల్బీసీ టన్నుల్లో రోబోటిక్స్ సహాయంతో సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. బుధవారం డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆఫీసులో సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అన్వీ రోబోటిక్స్ సంస్థకు చెందిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను ప్రమాద ప్రదేశానికి తీసుకెళ్లారు. రోబో ద్వారా టన్నెల్ లోపల ఉన్న శిథిలాలను తొలగించడం, భూమిని తవ్వడం వంటి సహాయక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. రోబో మానవ సహాయక సిబ్బంది చేరలేని ప్రమాదకర ప్రాంతాల్లో పనిచేయడం, మనుషుల కన్నా 15 రెట్ల అత్యధిక సామర్థ్యంతో రోబో పనిచేయడం ప్రత్యేకత అని, ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలను వేగవంతంగా పూర్తి చేయడానికి ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించేందుకు సహాయక చర్యలను మరింత వేగంగా, సమర్థంగా ముందుకు తీసుకెళ్లడానికి రోబోలు ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. టనెల్ లోపల ఉన్న శిథిలాలు, మట్టి కుప్పలు, తేమ, ఆక్సిజన్ సమస్యల వంటి అడ్డంకులను దృష్టిలో పెట్టుకుని రోబోలను రంగంలోకి దించినట్లు తెలిపారు. అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో ద్వారా 40 HP పంపు సహాయంతో బురదను బయటికి పంపనున్నారు. ఈ రోబో గంటకు 5000 క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించే సామర్థ్యం కలిగి ఉందని అధికారులు తెలిపారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు రోబోను పరిశీలించిన అనంతరం అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోతో అక్షయ్ తమ బృందంతో కలిసి లోకో ట్రైన్ ద్వారా టన్నెల్ లోపల ప్రమాద ప్రదేశానికి వెళ్లారు. ప్రస్తుతం సహాయక చర్యల్లో 12 కేంద్ర, రాష్ట్ర సంస్థలకు చెందిన బృందాలు 24 గంటల పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. మానవ సహాయక బృందాలకు అవసరమైన సామాగ్రి, నీరు, మెడికల్ సపోర్ట్, ఆక్సిజన్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. మండుటెండల్లో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసుల కష్టాల గురించి చాలా మంది సహృదయాలు సానుభూతి చూపుతుంటే మన సమాజంలోని మానవత్వానికి సెల్యూట్ చేయాలనిపిస్తుంది. కానీ ట్రాఫిక్ జంక్షన్లో మండుటెండలో నిలబడిన ట్రాఫిక్ కానిస్టేబుల్కు సహకరిద్దామని ధ్యాస లేని కొందరి వ్యవహార శైలి మాత్రం మూర్ఖంగా కనిపిస్తుంది. ట్రాఫిక్ పోలీస్ ఇస్తున్న సిగ్నల్స్ను పట్టించుకోకుండా చౌరస్తాలోని ఇతర దారిలో వచ్చే వాహనాలకు అడ్డంగా వెళ్తూ అదే పనిగా ఆరన్లు కొడుతూ ఎక్సిలేటర్ను తిప్పుతూ విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ మీదకే వాహనాలను తీసుకెళ్లడం వంటివి చూస్తుంటే అనాగరికుల మధ్యన ఉన్నట్లుగా తోస్తోంది. ట్రాఫిక్లో వెళ్లే వాహనదారులు కొద్దిగా క్రమశిక్షణ పాటిస్తూ ఇతరులకు దారి ఇస్తూ నిదానంగా వెళ్లడం వలన ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా మండే ఎండలో పనిచేసే ట్రాఫిక్ పోలీసులకు కొంత ఊరట, విశ్రాంతి లభించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ బానిసత్వం నుంచి రాజకీయ సమానత్వం జరగాల్సిన అవసరం ఉన్నదని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బీసీ మహిళా సాధికారత సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన తప్పుల తడకగా జరిగిందని, 52% పైగా ఉండాల్సిన బీసీ జనాభా 46% కుదిరించారని మండిపడ్డారు. బీసీ కులగణన సర్వే రిపోర్టును తాము బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. 2014లో కేసీఆర్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టును అధికారికంగా ప్రకటించాలని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో బీసీల చైతన్య సదస్సులు నిర్వహించబోతున్నామని, బీసీలలో ఒక బలమైన శక్తిగా మార్చడానికి ప్రయత్నం చేస్తామని వారు తెలిపారు. మొత్తం బీసీల జనాభా 52% పైగా ఉండాల్సింది కేవలం 46%గా కుదించి బీసీల జనాభాను 5% జనాభాను ఓసీలకు ఏంటిది అని అంటే కన్వర్ట్ చేయడం ద్వారా బీసీలనే మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జనాభా లెక్కలను మేము గుర్తించడం లేదు, నమ్మటం లేదు. వీటిని మేము బహిష్కరిస్తున్నాము. ఈ రిపోర్టునే, ఈ బీసీ కులగణన సర్వే రిపోర్టునే రద్దు చేయాలి. అవసరమైతే కేసీఆర్ 2014లో నిర్వహించినటువంటి సమగ్ర సర్వేనైనా అధికారపూర్వకంగా ప్రకటించవచ్చు. అది అప్పుడు అసెంబ్లీలో ప్రకటించలేదు కాబట్టి అది చెల్లనేరదు అనేది తప్పుడు దృక్పథం. ఒకసారి సమగ్ర సర్వే చేసింది అని అంటే అది ప్రభుత్వం చేసిందే, అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవటం జరుగుతుంది తప్ప అది చెల్లదు అని కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా మాట్లాడుతుంది. 2014లో ఉన్నటువంటి సమగ్ర సర్వే ద్వారానే కోర్టులకు సబ్మిట్ చేయటం కానీ దాన్నే
కన్సిడరేషన్ చేసి దాన్ని ఆధారంగా తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా రైతు బంధు వేయనటువంటి పరిస్థితి, అదేవిధంగా రుణమాఫీ జరగనటువంటి పరిస్థితి, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలలో చదువుతున్నారో వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. బడ్జెట్ను కూడా బీసీల బడ్జెట్ను కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఏ ఒక్క అంశంలో కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి మొత్తం ఏంటిది అని అంటే మరి దాన్ని నెరవేర్చనటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. రానున్న కాలంలో మరి ఈరోజు అసెంబ్లీలో బీసీలకు దాదాపు 65 ఎమ్మెల్యే స్థానాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అన్నీ కలిపినా కానీ మొత్తం ఏంటంటే 18 స్థానాలకు మించి లేదు. బీసీలకు దక్కాల్సిన ఎమ్మెల్యే ఎంపీ స్థానాలన్నీ ఇతర అగ్రకులాలే కొల్లగొట్టి అనుభవిస్తున్నారు. ఇది అప్రజాస్వామికం. ఇది ఏంటిదేనంటే అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి, పొలిటికల్ జస్టిస్ ఉండాలి. రాజ్యాంగం అనేది ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది, పొలిటికల్ జస్టిస్ అన్ని వర్గాలకు ఇవ్వాలని మాట్లాడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమో కొన్ని వర్గాల చేతుల్లోనే రాజకీయ రాజకీయాన్ని అంతా కూడా వాళ్ళకే అప్పచెప్తుంది. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడు, చిన్న పుస్తకాన్ని. కానీ ఇక్కడనేమో 1-2 వర్గాలే కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాయి. ఆయనేమో రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు, ఇక్కడనేమో రాచరికం నడుస్తుంది, ఒకే కులం. ఇది ఎట్లా సాధ్యం? కాబట్టి దీన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం సదస్సులను నిర్వహిస్తాం. సంధ్యారాణి గారు, పాండు యాదవ్ గారు వీళ్ళందరి నాయకత్వంలో అన్ని నియోజకవర్గాల్లో బీసీల చైతన్య సదస్సులను ఏర్పాటు చేసి బీసీలను తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తాం. వచ్చే ఎన్నికల నాటికి ఒక బలమైన శక్తిగా మార్చడానికి ప్రయత్నం చేస్తాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. విజిఆర్ నారగోని, చైర్మన్, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్. ఇవాళ బీసీ కులాల ఐక్యవేదిక ముఖ్య నాయకుల సమావేశం. ఈ సదస్సులో ప్రధానంగా సార్ చెప్పినట్టుగా చాలా అంశాలను డిస్కస్ చేయడం జరిగింది. మేమేం ఆశిస్తున్నామంటే ఇవాళ రాష్ట్రంలో ఉండేటటువంటి బీసీల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. దానికి ప్రధాన కారణం ఈ అగ్రకుల రాజకీయ పార్టీలని మేము సీరియస్గా నమ్ముతున్నాం. మేము ఇవాళ నమ్ముతున్నది ఏంటంటే రిజర్వేషన్ల ద్వారానో లేకపోతే ఏ అగ్రకుల రాజకీయ పార్టీలు ఇచ్చే తాయిలాల ద్వారానో బీసీల జీవితాలు మారవు. బీసీల జీవితాలు మారాలంటే రాజ్యాధికారంతో మాత్రమే మారుతుంది. రాజ్యాధికారమే లక్ష్యంగా మేము ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలకు అదే చెప్పాలనుకుంటున్నాం, ప్రజల్లో అదే డిస్కస్ చేయాలనుకుంటున్నాం. రాజ్యాధికారానికి కీలకమైనటువంటిది ఓటు. కాబట్టి బీసీల ఓటు బీసీలకే అన్న నినాదాన్ని ప్రజల్లో చేర్చే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో బీసీలు అధికారంలోకి వచ్చి తీరుతారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ బీసీల ఓటు బీసీలకే అన్న నినాదాన్ని ప్రజల్లోకి చేర్చుతామనేటటువంటి అంశాన్ని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కూడా ఎవరైతే మనకు రిజర్వేషన్ల పేరుతోని కానీ లేదా ఏదో ఇస్తారు అనేటటువంటి పేర్లతోని ఏ సంఘాలైనా పనిచేస్తే ఆ సంఘాలను నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజ్యాధికారం మాత్రమే బీసీల జీవితాలు మారుతాయి. లేకపోతే వాళ్ళు చెప్పినట్టుగా రిజర్వేషన్లతోనే మారుతుంది అనుకుంటే 70 ఏళ్లకు పైగా దగ్గర 80 సంవత్సరాలకు రాబోతుంది స్వతంత్రం వచ్చి. ఏ మేరకు బీసీల జీవితాలు మారినాయో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని మేము బీసీ యువతకు కానీ బీసీ విద్యావంతులకు కానీ మేము ఇస్తున్నటువంటి మీ సూచన కావచ్చు లేదా మా వైపు నుంచి రిక్వెస్ట్ ఒకటి మేము చెప్తున్నాం. రాజ్యాధికారమే తప్ప వేరేది లేదు. 60% జనాభా ఉన్న మనము, 60% ఓట్లున్న మనము ఖచ్చితంగా మన ఓటు మనం ఎంతో కొంత వేసుకున్నా మనం అధికారంలోకి వచ్చి తీర్థము అనేటటువంటి నమ్మకం మాకున్నది. దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తాం. ప్రధానమైనటువంటి ఇవాళ మేము పెడుతున్నటువంటి డిమాండ్ ఏంటంటే ప్రజలకు మేము పెడుతున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే మన ఓటు మనం వేసుకుందాం. ఇప్పుడు మన జనాభా మనకు ఎంతైతే ఉన్నదో దానిలో కొంత 40-50% ఓట్లు వేసుకున్నా మనం గెలిచే అవకాశం ఉంటుంది. అది ఎట్లా అంటే 4 పార్టీలు పోటీ చేస్తే 4 పార్టీలలో 60% ఉన్న జనాభాలో 30% ఓట్లు మనం వేసుకుంటే చాలు మనం అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి యువత కీలకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఇప్పటికీ రిజర్వేషన్లని ఇంకో ఏమో ఇస్తారనే భ్రమల్ని వదిలేసి ఓన్లీ ఓటునే కేంద్రంగా రాజ్యాధికారం కేంద్రంగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని వాల్మీకి బోయల చిరకాల ఆకాంక్ష వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుట అని బుధవారం తెలంగాణ చౌరస్తాలోని వాల్మీకి సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సతీష్ కుమార్ మాట్లాడుతూ బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని పార్లమెంట్లో డీకే అరుణ మాట్లాడడంపై వాల్మీకి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం వాల్మీకి బోయాలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చెన్నప్ప కమిషన్ వేసిందని వారన్నారు. కమిషన్ విచారణ జరిపి
ఇచ్చిన నివేదిక ఆధారంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించడం అభినందనీయమన్నారు. పార్లమెంట్లో చర్చించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వాల్మీకులు పాలమూరు ఉమ్మడి జిల్లాలోనే ఉన్నారని చెప్పి వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పేసి పార్లమెంటు సభలో స్పీకర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎన్నికల సమయంలో కూడా ఆమె గెలిస్తే పార్లమెంటులో ఎస్టీ బిల్ వాల్మీకులను ఎస్టీలో చేర్చే బిల్లును ప్రవేశపెట్టే విధంగా కృషి చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన మాట ప్రకారమే నిన్న పార్లమెంటులో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాల్మీకి బోయలను కొన్ని ఏళ్లుగా విద్యా ఉపాధికి అభివృద్ధికి నోచుకోకుండా ఎలాంటి కులవృత్తి లేని వాల్మీకులను ఎస్టీ జాబితాలో నుంచి తీసి బీసీలో చేర్చడం జరిగిందని, వారికి అన్యాయం జరిగింది కాబట్టి వారిని మళ్లీ ఎస్టీ జాబితాలో చేర్చాలని మా యొక్క చిరకాల ఆకాంక్షను పార్లమెంటులో వినిపించినందుకు మా తెలంగాణ రాష్ట్ర వాల్మీకి సంఘం తరఫున పాలమూరు ఎంపీ శ్రీమతి డికే అన్నమ్మ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గద్వాల కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ సంతోష్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని గద్వాల కలెక్టరేట్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సంతోష్ అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సందర్భంగా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, డిడబ్ల్యూ గారు, ముఖ్యంగా ఇక్కడ వచ్చిన అందరు మహిళలకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో నాకైనా ముందే ఇద్దరు అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ అండ్ శ్రీనివాస్ గారు, మన ఎస్పీ గారు మొత్తం కవర్ చేసేసిన మాట్లాడినట్టు అయినా కూడా బట్ నేను ఫస్ట్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ నేను ఆలోచించే ప్రశ్న ఏదంటే ఎందుకోసం. ఇప్పుడు ఇంత దాదాపు ఒక 400-500 మహిళలు వచ్చారు. ఎందుకోసం మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మనం జరుపుకుంటున్నాము, ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాము, దానివల్ల మనకి ఏదైనా యూజ్ అయిందా లేదా అనేది ఒకటి మనము ఆలోచించాలి. సో ఫస్ట్ మనకి హిస్టరీ చూస్తే 1920 నుంచి మనకి ఉమెన్స్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. అది అయినాక 1975 నుంచి ఒక ఆలోచిస్తున్నాను. అదే నేను వచ్చిన ఒక లాస్ట్ ఒక 7-8 ఇయర్స్ నుంచి చూస్తే సర్వీస్కి వచ్చిన అంతకు ముందు ఉన్న వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యల ముమ్మరం, 12 బృందాలతో సహాయక చర్యలు. మండుటెండలో ట్రాఫిక్ పోలీసుల ఉద్యోగం, సిగ్నల్స్ ని పట్టించుకోకుండా వెళ్తున్న పబ్లిక్. రాజకీయ బానిసత్వం నుంచి రాజకీయ సమానత్వం జరగాలి, బీసీ కులాల ఐక్యవేదిక. ఇంతటితో అభినయ్ న్యూస్ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి అభినయ్ న్యూస్.